లేడుగా, కనపడలే నాకు. నైనా నువ్వు మందిరానికి వెళ్తున్నావు అన్నావు కదా, సరే పెద్దమ్మ పక్కన పెదనాయన్నే పెట్టు. మధ్యలో ఏడొచ్చినా పెద్దమ్మ ఊరుకోదు, పెదనాన్న ఊరుకోడు. మందిరానికి వెళ్తున్న కుటుంబాలే సంఘములో జీవము లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో నిర్జీవమైన పనులు చేయటానికి ఆస్కారం ఉంది. జీవము కలిగిన దేవుని సంఘంలో ప్రజలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, మందిరానికి వస్తున్న నీ ప్రవర్తన ఎలా ఉంది, వాక్యాలు వింటున్న నీ ప్రవర్తనలో ఏమన్నా మార్పు వచ్చిందా, ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో ఏదైనా మార్పు చోటు చేసుకుందా? ఏమి చూసినా దేవుడు నువ్వు మారినావని